యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. లెంట్ కాలంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి మనం యాష్ వెన్స్డే బూడిదను గూర్చినటువంటి విషయాన్ని కొంత గ్రహించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బూడిద అనేటువంటిది దుఃఖానికి, బూడిద మరణ శిక్షకు మరియు పశ్చాత్తాపానికి ప్రతీకగా సూచిస్తూ ఉంది. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథంలో పర్షియా రాజు అహష్వరీషు క్రీస్తు పూర్వము 485 నుంచి 464 మధ్యలో ఉన్నటువంటి పర్షియన్ సామ్రాజ్యంలోని యూదులందరినీ హతమొందించాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇది విన్నటువంటి మొర్దెకై గోనెపట్టు కట్టుకొని మరియు బూడిదను ధరించినట్టు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరత మనకున్నది. బూడిద నష్టానికి, బూడిద ప్రకృతి యొక్క వైపరీత్యానికి, తీరని పరిస్థితి లేదా పశ్చాత్తాపంపై దుఃఖానికి సంకేతంగా ఉన్నట్టు చూస్తున్నాం. బూడిద విషాదముతో ముడిపడి ఉంది. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో, అనంతరము ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాలలో మనం చూస్తాం. 9వ శతాబ్దం ప్రారంభంలోనే క్రైస్తవ సంఘము బూడిదను పాపముల యొక్క పశ్చాత్తాపానికి బహిరంగ ప్రదర్శనగా ఉపయోగించడం ఆరంభించినట్టు చరిత్రకారులు చరిత్రలో వారు లిఖించినారు. ఇది 1091 సంవత్సరంలో మాత్రమే ఆచారబద్ధంగా ఇది ఉపయోగంలోనికి తీసుకుని రాబడింది. అయితే పోప్ అర్బన్ II అనేటువంటి వారు 40 రోజుల యొక్క లెంట్ కాలమును ప్రారంభానికి గుర్తుగా బూడిదను ఉపయోగించాలని ఆదేశించినాడు. ఆనాటి మొదలుకొని నేటి వరకు ప్రధానమైనటువంటి సంఘాలలో ఇట్టి ఆచారాన్ని మనం గమనిస్తాం. ఈ సమయంలో క్రైస్తవులు క్రీస్తు యొక్క 40 రోజుల యొక్క ఉపవాస దీక్షను అనుకరిస్తారు. బూడిద దేనికి సాదృశ్యమై ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో? బూడిద మర్త్యత్వానికి మరియు పశ్చాత్తాపానికి చిహ్నంగా ఉన్నది. భూమిపై జీవితము తాత్కాలికమని, అశాశ్వతమైనదని మరియు మన యొక్క ఆత్మలు శాశ్వతమైనటువంటివని, దాని కొరకు సిద్ధం చేయడానికి పశ్చాత్తాపం అవసరమని బూడిద మనకు ప్రతినిత్యం గుర్తు చేస్తూ ఉంటాయి.